ఎవరు సత్యవతి గారు అండి ఏంటి బాగున్నారా? ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నామండి. ఏంటి విశేషాలు? బాగానే ఉంటామండి. చెప్పండి. నేను కౌరు చెప్పండి. సత్యవతి గారి కౌరు కోసం ఎదురు చూస్తా ఉంటాను నేను. ఏముందండి, నా పెళ్ళైన కొత్తలో ఏమని చెప్పండి. మా అత్తగారింటి కాడ కొన్నాళ్ళు ఉన్నామండి. తర్వాత మా ఆడపడుచుల ఇంటి ఉండేవాళ్ళం అండి. ఆడపడుచు గారింటి ఆడపడుచుల ఇంటి ఆ పనులు చేస్తా ఇవి చేస్తా బాగానే పిండి రుబ్బేవాళ్ళం, పప్పు కడిగేవాళ్ళం. మా ఆడపడుచు 3 అబ్బాయిలండి. ముందు మా ఆయన తెచ్చి పెంచుకుని 14 పిల్లలు లేకపోతే మా ఆడపడుచు పెంచుకుంటే పిల్లలు పుట్టారండి 3 అబ్బాయిలు. ఆ పిల్లల క్యారేజీలు పట్టుకెళ్తాం, పప్పులు రుబ్బటం, కారాలు, పిండ్లు కొట్టడం అన్ని చేసేదాన్ని అండి. బావిలో నీళ్లు తోడటం ఉండేవాళ్ళం అండి. కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అప్పుడు ప్రేమలని అది ఉండేవి కాదండి. అట్లా పాపాలు ఉండేవి కాదు. బాగా ఉండేవాళ్ళం చక్కగా. వాళ్ళు అట్లా చూసేవాళ్ళు, నేను అట్లా చేసేదాన్ని అండి. పని బాగానే ఉండేవాళ్ళం అండి. అట్లా శుభ్రంగా. ఇప్పుడంటే లేకుండా ఉండాలని చూస్తున్నారండి జనాలు. ఎవరు లేకుండా ఆడపడుచులు అసలు మామూలు లేకుండా ఉండాలని చూస్తున్నాను. అసలు ఏముందండి ఇప్పుడు భయం భక్తులు ఏమన్నా ఉన్నాయండి? ఏమి లేవు. ఇది అయిపోయింది. అప్పుడు చక్కగానే ఉండేవాళ్ళం, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం, సాంప్రదాయంగా ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండకూడదండి? పలకరిస్తారండి, చక్కగా అత్త అని పలకరిస్తారు. ఎక్కడ కనపడినా స్కూల్ క్యారేజ్ పెట్టుకెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు ఇక్కడే ఉండారండి. ఎక్కడ ఉన్నా బాగానే పలకరిస్తారు అత్త అత్త అని. అంతేగానండి వాళ్ళు కోపాలు తాపాలు అప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండగలదు? మనుషులందరూ ఒకటే కదండి. అప్పుడు మనుషులు ఇప్పుడు మనుషులు ఒకటేగా. మారటం ఎందుకంటే అట్లా అంత కోపాలు దేశాలు ఎందుకంటే మనుషులు పెంచుకోవాలి. పెద్దోళ్ళు పనికిరారు. పెద్ద తలకంటే ఎంత మంచిదండి ఇప్పుడు. ఏమైనా చెప్పటాకైనా చేయటాకైనా ఈ పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు పొందా. అలా ఉన్నారండి ఇప్పుడు పిల్లలందరూ. అది మా అత్తగారి ఊర్లో కూడా ఉండేదాన్ని అండి కొన్నాళ్ళు. అక్కడ ఒక ఆడపడుచు మా అత్తమ్మ మరిది ఉండేవాళ్ళు అండి, బావగారు. బాగానే ఉండేవాళ్ళు అండి నాతో. నేనేమనేదాన్ని కదండి, వాళ్ళు ఏమన్నా ఊరుకునేదాన్ని. బాగానే ఉండేవాళ్ళు అండి అప్పుడు. అది సాంప్రదాయంగానే మంచిగా ఉండేవాళ్ళని. వాళ్ళతో గొడవలు ఉండేవాళ్ళు కాదు, ఉమ్మడిగా ఉండేవాళ్ళం. గొడవలు పెట్టుకునేవాళ్ళం కాదండి, బాగా ఉండేవాళ్ళం. అదండి. ఇప్పుడు మీలాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఎవరున్నారండి ఇప్పుడు రోజుల్లో? ఎవరు చేస్తున్నారు అట్లా? అసలు 33 ఎవరు ఇస్తేనే ఉంటారు ఆడవాళ్ళు, వెళ్ళిపోతున్నారు. అట్లా ఎన్ని బాధలు పడి ఇంత చేసామట. తిన్న రోజులు ఎన్నో పడ్డామోనండి. ఒక రోజు వెళ్ళి ఒక రోజు పనులు లేక పాడు లేక 20 ఏళ్ళు మందు షాపులు చేశానండి. 10 రూపాయలు కానీ 50 రూపాయలు చేశారండి. అట్లాగే వెళ్ళేదాన్ని, నేను చెప్పేదాన్ని అందరికీ. కష్టపడి ఇప్పుడు మగవాడు చేసినా చెప్పాను 2 పిల్లలతో అట్లా తినగా ఏదో అట్లా కాలం గడిచిపోయిందండి.